వేములవాడలో ఉన్న అయ్యప్ప భక్తులకు ప్రత్యేకత ఉంది. పంపా నదిలో స్వాములందరూ స్నానమాచరించిన విధంగానే ఇక్కడ ఉన్న అయ్యప్ప భక్తులంతా స్థానికంగా ఉన్న ధర్మగుండంలో మునిగి తమ పవిత్రతను కాపాడుకుంటూ ఉంటారు. అంతేకాక స్వాములందరూ అరట్టు ఉత్సవం అప్పుడు రకరకాల అలంకరణలతోనూ రంగురంగుల వేషాలతోనూ స్వామివారిని సేవిస్తారు. సంగీత వాయిద్యాల హోరులో ఒళ్ళు మరిచి స్వామిని కీర్తిస్తారు. భగవతేచ్ఛే తప్ప మరేదీ వాళ్లకు కనిపించదు. స్వామివారిని రథంపై కూర్చుండబెట్టి బాజా భజంత్రీలతో ఊరేగిస్తూ ధర్మగుండం చేరుతారు. ఆ ప్రయాణంలో పవిత్ర ప్రదేశమైన వేములవాడలోని అన్ని దేవాలయాలను వారు దర్శిస్తారు. భజనలు, చప్పట్లు, కేరింతలు, నినాదాలు, జయ జయ ధ్వానాలు, చిందులు ఇవన్నీ భక్తికి పరాకాష్ఠగా భగవన్నామ సంకీర్తనలో భాగంగానే మనకు కనిపిస్తాయి. మేళ తాళాలతో స్వామివారిని రథము వరకు కన్నెసాములు తీసుకొస్తారు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరితధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. స్వామివారు రథం ఎక్కగానే దాని ముందు భక్తుల ఆనంద నృత్యాలకు స్వామివారి మేలు మనసు పులకించడం ఖాయం. శరణ కీర్తనం స్వామి శక్తమానసం. గురుస్వామి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో తన ఒడిలో నంచగా పూర్ణ కుంభంతో భక్తులు ముందుకు దారి తీస్తారు. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. మేళతాళాలు చప్పట్ల హోరులో ఆ ప్రదేశం మారుమోగాల్సిందే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణత కల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం. రథయాత్ర ఇలా ప్రారంభమై మెల్లగా ముందుకు సాగుతుంది. ముఖద్వారం దాటి మెయిన్ రోడ్డు ఎక్కి జనవాహిని వేములవాడ వైపు సాగుతుంది. ముందుగా మహాలక్ష్మి ఆలయాన్ని స్వాములు దర్శించి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. ఇదే కాక ఈ క్షేత్రంలోని ముఖ్య ఆలయాలన్నీ వారు దర్శిస్తారు. స్వామి కీర్తన ప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అదే ధర్మగుండం ఉన్న వేములవాడ రాజరాజేశ్వరాలయం. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం, త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం, త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి. అప్పటి వరకు ఆ పుణ్యక్షేత్రమంతా ఊరేగింపు సాగి చివరకు ఈ ఆలయం చేరుతుంది.
స్వామివారిని రథం నుండి దించి జయ జయ ధ్వానాలతో ధర్మగుండం వైపు సాగుతారు. గణపతి శరణం శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప శరణం 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 పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. ఇదే ధర్మగుండం. శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. ఇక్కడకు చేరిన స్వాములు గురుస్వామి ఆజ్ఞ మేరకు మరోసారి అభిషిక్తులను గావిస్తారు. దానికి ముందు గురుస్వామి స్నానమాచరించి వచ్చి తిరిగి స్వామివారిని కూడా ధర్మగుండంలో పవిత్ర స్నానం చేయిస్తారు. స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. ఐదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. ఆరవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. ఏడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. ఎనిమిదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. తొమ్మిదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. పదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. 11వ మెట్టు. స్వామికి తీర్థస్నానం కాగానే స్వాములంతా తిరిగి అయ్యప్ప దేవాలయానికి బయలుదేరతారు. స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. 12వ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప.